ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. నా జీవితంకి ఒక అర్థం ఉందా? నా జీవితం నేను దేని కోసం బ్రతుకుతున్నానో అన్నొక వేదన. నా దేవుడు నన్ను మరచిపోయాడా? నా దేవుడు నన్ను వదిలేశాడా అన్నొక వేదన, అన్నొక దుఃఖం మనలో ఒక క్వశ్చన్ మార్క్ వేస్తా ఉంటుంది. అయితే ప్రియ దేవుని జనాంగమా, నిరాశలో ఉన్నావా? నిస్పృహలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? ఈరోజు దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టాల, రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. నలిగిన హృదయము గల వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని నా దేవుడు చూస్తాడు. విరిగి నలిగిన హృదయాన్ని నా దేవుడు ఎప్పుడు తృణీకరించే దేవుడు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని జనాంగమా, బైబుల్ గ్రంథంలో చూస్తే దేవుని గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా ఒకసారి భయంతో నిరాశతో పారిపోయాడు. చెట్టు కింద కూర్చొని, అయ్యా ఇంత మట్టుకు చాలయ్యా, చెట్టు కింద కూర్చొనయ్యా ఇక ఇంత మట్టుకు చాలు ప్రభు, నా వల్ల కాట్లేదు, ఇంకా నేను ఇక బ్రతకలేనయ్యా, ఇంకా నిరాశలో ఇంకా చనిపోతా, నేను ఇక నేను చనిపోతా, నేను బ్రతకను అనొక నిరాశ, నిస్పృహలో ఉన్నాడు. నిరాశలో ఉన్నటువంటి వ్యక్తి, నిస్పృహలో ఉన్నటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలియా, ఎలియా, దేవుడు ఆయనని గద్దించలేదు. మొదట ఆయన ఏం చేశాడు తెలుసా? ఏలియాని, ఏలియా దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? ఎవరిని? దేవదూతను పంపించాడు. దేవదూతను పంపించి, నువ్వు భయపడకు ఏలియా, నువ్వు దిగులు పడకు ఏలియా, ఇదిగో ఫస్ట్ అయితే ఈ భోజనం పంపిస్తున్నాను, ఈ భోజనం తిను. ఏం చేస్తున్నాను? ఫస్ట్ అయితే ఈ భోజనం పంపిస్తున్నాను, ఈ భోజనం తిను. హల్లెలూయా. ఆహారం ఇచ్చాడు, విశ్రాంతి ఇచ్చాడు, తరువాత మాట్లాడడం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నిస్పృహలో ఉన్నావేమో, నిరాశలో ఉన్నావేమో, కృంగిపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఒంటరిగా నీ జీవితంలో తెలియని వేదన, తెలియని బాధ, తెలియని దుఃఖం, అందరూ వదిలేశారు ప్రభు అనే వేదనతో, దుఃఖముతో మాట్లాడుతూ ఉంటారు. నిన్నటి దినాన మస్కట్ నుంచి ఒక అమ్మ ఫోన్ చేశారు. అమ్మ తేజయ్య గారు మాట్లాడకపోతే ఒకసారి చచ్చిపోతా, నేను ఇంకా అమ్మ తేజయ్య గారు మాట్లాడకపోతే చచ్చిపోతా. మా పిల్లలు తట్టుకోలేక నాకు లైన్ కలిపారు. పక్కన బాబు ఉంటే ఆ బాబుకి లైన్ కలిపి నాతో మాట్లాడిస్తున్నారు. అయ్యా నా కన్న కొడుకయ్యా, కన్న కొడుకంట ఎప్పుడైతే అకౌంట్లో డబ్బులు వేస్తుందో అప్పుడే అమ్మ అని పిలుస్తాడంట. ఓ డాడీ, మస్కట్ నుంచి ఎప్పుడైతే ఒక 30,000 వేస్తుందో అప్పుడు థ్యాంక్ యూ అమ్మా అంటాడంట. ఆ 30,000 పంపించిన తర్వాత ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడంట, ఇంకా మాట్లాడాడంట. ఆ బిడ్డలో తెలియని వేదన,
బిడ్డలో తెలియని బాధ. ఆ బిడ్డని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లే. ఆ బిడ్డతో నేను ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లే. అమ్మ ఆగమ్మ ఏడవకమ్మా, అమ్మ ఆగమ్మ ఏడవకంటే, అయ్యా నా వల్ల కావట్లేదయ్యా, నవమాసాలు మోసి కని పెంచానయ్యా నా బిడ్డని, ఈరోజు నా బిడ్డ నా మాట వినడం లేదయ్యా, కనీసానికి నాతో మాట్లాడడం లేదయ్యా, ఏం చేయమంటారయ్యా అని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అంటే డబ్బుంటేనే అమ్మ, డబ్బు ఇవ్వకపోతే నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు సీతారాంపురం పోతే ఒక అమ్మాయి 2 సబ్జెక్టులు పోయినాయి 10th ఏడుస్తుంది అన్నయ్య, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఒంటరి గదిలోకి వెళ్ళిపోయింది. నేనేమని చెప్పాను తెలుసా? నువ్వు 10th క్లాస్ 590 మార్కులు వచ్చినా, 600కి 600 వచ్చినా జీవితంలో నువ్వు ఓడిపోలేదు. 600 మార్కులు వచ్చిన వాళ్ళు 570, 590 వచ్చిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కాదు. జీవితంలో నువ్వు ఓడిపోలేదు, జీవితంలో తప్పకుండా నువ్వు గెలుస్తావు. ఈరోజు పరీక్ష, ఈ చదువులో ఈ పరీక్షలను ఓడిపోవచ్చేమో కానీ నీ జీవితంలో నువ్వు ఓడిపోలేదు. జీవితం చాలా పెద్దదే. ఈరోజు జీవితంలో నువ్వు అప్పుడే ఓడిపోయావు, ఇక అయిపోయింది అనుకో. చదువే జీవితం కాదు, చదువే నీ జీవితం కాదు. అట్లా అనుకుంటే అమ్మ తేజ పాస్టర్ అనబడే నేను హిందీ ఫెయిల్ అయిన 10th హిందీ ఫెయిల్ అయినా, తర్వాత సప్లిమెంటరీలో పాస్ అయినాను అనుకోండి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్. అయితే ఈరోజు ఈ మాటలు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈరోజు పరిస్థితి నిన్ను ఓడగొట్టొచ్చు, పరిస్థితి నువ్వు తలదించుకునేలాగా చేయొచ్చు, పరిస్థితి నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితి, ఈరోజున్న పరిస్థితి నిన్ను ఓడగొట్టిందేమో, కానీ నేను చెప్తున్నాను దేవుని ప్రతినిధిగా, రేపు మంచి పరిస్థితి రాబోతుంది, మంచి విజయం రాబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమే అలా అనుకుంటే బైబిల్ గ్రంథంలో ఒక హీరో ఉన్నాడండి, యోసేపు. తన సొంత అన్నలే చేత అమ్మబడ్డాడు, చేయని తప్పుకి జైల్లోకి వెళ్ళాడు, అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదండి యోసేపు. చెప్పండి, దేవుణ్ణి విడిచిపెట్టాడమ్మా? చెప్పమ్మా తల్లి, దేవుణ్ణి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం. ఒకసారి బిగ్గరగా చదువు బేటా. యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. హల్లెలూయా. అయితే మనుషులు యోసేపుని విడిచిపెట్టారు, కానీ దేవుడు యోసేపును, చెప్పండి గట్టిగా, మీరందరూ మాట్లాడాలి గట్టిగా, యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. ఇట్లానండి, ఇట్లా చేతులు పైకి లేపండి. విడిచిపెట్టలేదు, యోసేపు విడిచిపెట్టలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. నిన్నెవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా అర్థం చేసుకునే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు.
ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా అర్థం చేసుకునే దేవుడు నీతో ఉన్నాడు. ఏమంటారు? అవునా కాదా? అవునా? దేవుడు అర్థం చేసుకుంటాడు. మనుషులు నిన్ను కిందికి మీదికి చూడొచ్చు, మనుషులు నిన్ను ఎగస్టాల్ చేస్తున్నావు అనొచ్చు, కానీ దేవుడు నీ కన్నీళ్ళని చూస్తాడు. అబ్బో ఈమెేంద్రో ఇంత కన్నీరు గారుస్తుంది, ఈయనేంద్రో ఎప్పుడు చూసిన ప్రార్థనలోనే ఉంటున్నాడు, అబ్బో అవునా అని ఎంతమంది నిన్ను ఎగతాళి చేసినా నీ కన్నీళ్ళు నా దేవుని బుడ్డిలో దాయబడుతున్నాయి. కొట్టుగట్టిగా చప్పట్లో, కొట్టుగట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీళ్ళలో భాషను దేవుడు అర్థం చేసుకుంటాడు, నీ కన్నీళ్ళలో వేదన దేవుడు అర్థం చేసుకుంటాడు, నీ కన్నీళ్లకు జవాబును ఇచ్చే దేవుడు బ్రతికే ఉన్నాడు. ఆమేన్ అనట్లేదు మీరు? చెప్పండి ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్, ఆమేన్ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. హన్నాని ఏమన్నారు? నువ్వు మత్తురాలు అయిపోయినావు, బాగా తాగేసి వచ్చినావు, నువ్వు బాగా కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, ఎగస్టాల్ చేస్తున్నావు నువ్వు అన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? తన కన్నీళ్లను చూసిన దేవుడు, కన్నీళ్లను చూసిన దేవుడు గర్భాన్ని తెడిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. 14:30 చదువు డాడీ. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. మనం మునిగిపోతున్నప్పుడు, డిప్రెషన్ లో ఉంటున్నప్పుడు నిరాశ ఎక్కువగా వస్తుంది. ఆమేన్. మనం సమస్యలు ఎక్కువగా చూసినప్పుడు బాధ కలుగుతుంది. అందుకనే మనుషుల వైపు చూస్తే నిరాశ. కొన్నిసార్లు మీకు ప్రాక్టికల్గా చెప్తున్నాను వినండి. పరిచర్యకు చాలా మంది వచ్చిపోతూ ఉంటారు. డాడీ, ఓ డాడీ, అమ్మ తేజ డాడీ, ఇదిగో నిన్ను దాటాలంటే నన్ను దాటాలంటారు, నీకోసం నా ప్రాణం ఇస్తా అంటారు, నీకోసం నేను ప్రాణం ఇస్తా డాడీ అని చెప్పి కత్తికో ఇట్లా పొడుస్తారు. డాడీ నీ దగ్గరికి రావాలంటే నా దగ్గరికి రావాలి. మనుషులు అట్లా మోసం చేసి వెళ్ళిపోతా ఉన్నప్పుడు చాలా బాధ. ఒక్క రోజులో అలా వెళ్ళి వచ్చేస్తా అంటారు. 10 రోజులైనా ఒక్క ఫోన్ రాదు, 20 రోజులైనా ఒక్క ఫోన్ రాదు. మనం ప్రాణం ఆగక ఫోన్ చేస్తే ఇంకా 20 రోజుల తర్వాత వస్తా. మరి అప్పటి వరకు నువ్వు చేయాల్సిన పని ఎవరు చేస్తారు? అంటే గాలికి వదిలేసినట్టేనా? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అందుకనే మనుషుల వైపు చూస్తే మనకు నిరాశ. నీకైనా నాకైనా. ఏ మోహన్ డాడీ, మనుషుల వైపు చూస్తే నీకైనా నాకైనా నిరాశనే. అందుకే దేవుని వైపు చూస్తేనే గొప్ప అద్భుతం జరుగుతుంది. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ జీవితంలో ఆశ రేగాలంటే, నీ జీవితంలో ఆశ కలగాలి అంటే, నీ జీవితంలో దేవుడు చేయగలిగే దేవుడి వైపే చూడాలి. అరే నీ కన్నీళ్ళు మనుషులు ఎవరు తుడవరు అమ్మా? నీ కన్నీళ్ళు బంధువులు ఎవరు తుడవరు? అన్నదమ్ములు ఎవరు తుడవరు? తుడవగలిగే దేవుడు శక్తివంతుడు ఒక్కరు. నేను ప్రకటిస్తున్న యేసయ్య. 2 చేతులు పైకి రేపు గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ బ్యాటరీ డౌన్ అవ్వగానే పడేస్తామా ఏంటి?
చెప్పండి, ఏం చేస్తాం? బ్యాటరీ డౌన్ అయింది, పడేస్తావా? మా రెడ్డప్ప అయితే అసలు పడాడు. పాడైన దానన్నా బాగా ముఖం కనపడట్లే. ఇటు చూడు, కొంచెం ఇటు జరుగు, నువ్వు నాకు కనపడాలి కదా. హల్లెలూయా. డాడీ పడేస్తామా? డాడీ చెప్పు, ఏం చేస్తాం? ఛార్జింగ్ పెట్టుకుంటాం. మన జీవితం కూడా అంతే. నిరాశలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుని మందిరంలో మోకరించి ఛార్జింగ్ పెట్టాల. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నీ మొబైల్ ఫోన్ బ్యాటరీ డౌన్ అయినప్పుడు ఏ విధంగా అయితే ఛార్జింగ్ పెడతావో, నీ జీవితంలో నిరాశలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు దేవుని సన్నిధే నీకు ఛార్జింగ్ పాయింట్. ఆమేన్ అనాలి. ప్రైజ్ ద లార్డ్. ఖమ్మం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖమ్మంలో మరి కృష్ణ ఫంక్షన్ హాల్ ఎదురుగా రామకృష్ణ ఫంక్షన్ హాల్లో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. సో లాస్ట్ మంత్ అంటే పోయిన మంత్ పెట్టినటువంటి మీటింగ్ అక్కడ కాదు, ఎక్కడ అంటే కృష్ణ ఫంక్షన్ హాల్ ఎదురుగున్నటువంటి రామకృష్ణ ఫంక్షన్ హాల్, మరి కొత్త బస్ స్టాండ్ ఎదురుగా మరి ఈ ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఈ ఫంక్షన్ హాల్లో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. మన ఖమ్మంలో మే 19వ తారీఖు ఖమ్మం మే 19వ తారీఖు నాడు ఆరాధన జరగబోతుంది. మర్చిపోకండి. మరి వివరాలకు కిందున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానం, ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి కృష్ణ ఫంక్షన్ హాల్ ఎదురుగా రామకృష్ణ ఫంక్షన్ హాల్, మరి 19వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు ఆరాధన ప్రారంభం కాబోతుంది. కలుద్దాం 19వ తారీఖు ఖమ్మంలో. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.